జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగండ్రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రేవు పోలవరం సముద్ర తీరంలో 2000 మందితో భారీ యోగా ప్రదర్శన. యోగా ప్రదర్శనలో భాగస్వామ్యమై స్వయంగా యోగాసనాలు వేసిన హోంమంత్రి, జిల్లా కలెక్టర్, కాకినాడ సిటీ శాసనసభ్యులు. నేడు జాతికి అంకితమైన ఐఎన్ఎస్ ఆర్నాల నౌక విశిష్టతను తెలిపిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్. శవ రాజకీయాలకు జగన్ కేర్ ఆఫ్ అడ్రస్. విశాఖలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శ. పాయకరావుపేట నియోజకవర్గం రేవు పోలవరం తీరంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమానికి హోంమంత్రి వంగలపూడి అనిత హాజరయ్యారు. ఆమెతో పాటుగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ సహా సుమారు 2000 మంది ఉద్యోగులు, నాయకులు, ప్రజలు పాల్గొని యోగాసనాలు చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు హోంమంత్రి అనిత బహుమతుల ప్రదానం చేశారు. అనంతరం హోంమంత్రి మాట్లాడుతూ పర్యాటక ప్రాంతమైన రేవు పోలవరం తీరంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం సంతోషమని, ప్రజల ఆరోగ్యం కోసం ఆలోచించిన నాయకులు నరేంద్ర మోదీ, చంద్రబాబులని కొనియాడారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం విశాఖలో నిర్వహించడం ఉత్తరాంధ్ర వాసుల అదృష్టమని అభిప్రాయపడ్డారు. తీసుకుంటూ కొంచెం వెనక్కి బెండ్ అవుతాం. 5 సెకండ్స్ ఉంటాం. ఇంతవరకు అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి ఆలోచించే నాయకులను చూసాం. కానీ నీ ఆరోగ్యం గురించి, నీ కుటుంబం ఆరోగ్యం గురించి కూడా ఆలోచన చేసి మన వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటేనే మన దేశం ఆరోగ్యంగా ఉంటుందని నమ్మిన వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల నుంచి కూడా ఇంటర్నేషనల్ యోగా డేని సెలబ్రేట్ చేయడమే కాకుండా ఈ 11వ ఇంటర్నేషనల్ యోగా డేని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని మన గౌరవ ముఖ్యమంత్రిని అడిగిన వెంటనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరి మీద ఉన్న నమ్మకంతో ఓకే చేసి, అలాగే సార్ నేను పెడతానని చెప్పి ముందుకు రావడమే కాకుండా ఈరోజు విశాఖపట్నాన్ని వేదికగా మార్చడం అనేది నిజంగా ఉత్తరాంధ్ర ప్రజలుగా మనందరం కూడా ఒక గర్వంగా భావించాలి. ఎందుకంటే ఇంటర్నేషనల్ యోగా డే అంటే జూన్ 21వ తారీఖున ప్రపంచం మొత్తం కూడా ఈరోజు విశాఖపట్నం వైపు చూసే పరిస్థితి. ఈరోజు సుమారుగా అది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అన్నది పక్కన పెడితే ఈరోజు ప్రతి ఒక్కరి ఆరోగ్యం ముఖ్యం అని చెప్పి మనకున్న 24 గంటల్లో మనం ప్రతి ఒక్కదానికి ఒక గంట వెచ్చిస్తాం. కానీ మన గురించి మనం చేసుకునే ఒకే ఒక గంట, మన గురించి మనం నిర్వహించుకునే పని ఒకే ఒక గంట యోగా. 45 నిమిషాలు యోగా మీద దృష్టి పెడితే మనకి 100 సంవత్సరాల ఆయుష్ మనమే తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే యోగా అన్నది మన జీవితంలో భాగం అవ్వాలి. ఎందుకంటే యోగా అన్నది ప్రపంచానికి మన భారతదేశం ఇచ్చిన ఒక గిఫ్ట్. అటువంటి మన భారతదేశమే యోగాని గిఫ్ట్ గా ఇచ్చిన తర్వాత మనం తిరిగి ఆ యోగాని మన జీవితంలో భాగస్వాములు చేసుకోవాలి, మన జీవితంలో భాగాన్ని చేసుకోవాలి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు నిర్వహించుకోవాలని నెల రోజుల నుంచి కూడా ప్రతి ఒక్క రాష్ట్రం మొత్తం మీద ప్రతి ఒక్క పంచాయతీ పరిధిలోని థీమాటిక్ యోగాస్ చేసుకొని అందరిలోని కూడా అవేర్నెస్ క్రియేట్ చేశాం. విశాఖలో నిర్వహించబోతున్న ప్రపంచ యోగా దినోత్సవానికి అధిక సంఖ్యలో అతిథులు, ప్రజలు హాజరవుతున్న నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో పాటుగా పలు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సంకభ్రత బాక్షి పేర్కొన్నారు. అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు కమిషనరేట్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ వరల్డ్ యోగా డే వేడుకకు సుమారు 5 లక్షల మంది పాల్గొంటారని తెలిపారు. అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నామని, ఈ రోజు నుంచి 21వ తేదీ సాయంత్రం వరకు విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలున్నాయన్నారు. బీచ్ రోడ్ ఎన్టీఆర్ సర్కిల్ నుంచి పార్క్ హోటల్ వరకు బీచ్ రోడ్ వాహనాల రాకపోకలకు ఆంక్షలు అమలవుతాయన్నారు. బీచ్ రోడ్డు ప్రాంతవాసులు ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించుకోవాలని కోరారు. అలాగే పార్క్ హోటల్ నుంచి భీమిలి బీచ్ వరకు వాహన రాకపోకల ఆంక్షలు ఉంటాయన్నారు. వేడుకకు విజయనగరం నుంచి వచ్చే బస్సులు బోయపాలెం వైపు రావాలని, అల్లూరు జిల్లా నుంచి వచ్చే బస్సులు వేపగుంట వైపు నుంచి రావాలని సూచించారు. వాహనాల దారి మళ్లింపు 20 మధ్యాహ్నం నుంచి 21 తేదీ రాత్రి వరకు ఉంటుందని తెలిపారు. సుమారు 9500 మంది పోలీసులు విధులు నిర్వహిస్తారని తెలియజేశారు. ఈ నెల 20, 21వ తేదీల్లో ఎటువంటి డ్రోన్లు ఎగరవేయకూడదని హెచ్చరించారు. ఎవరు ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్కి వస్తారండి వెహికల్ ద్వారా, వాళ్ళు బాగా మదిలపాలెం ఆర్చ్ ఆ ప్లేస్కి వెళ్ళి తర్వాత భాస్కర్ హాస్టల్ దగ్గర వాళ్ళ వెహికల్స్ పార్క్ చేయాలి.
యోగేంద్ర కోసం బస్సెస్ వస్తున్నాయి. మన పబ్లిక్ కంపార్ట్మెంట్ పార్క్ హోటల్ జంక్షన్ నుండి భీమిలి బీచ్ వరకు. శ్రీకాకుళం జిల్లా నుండి వస్తున్న బస్సెస్ డైరెక్ట్గా తగడపువలస జంక్షన్కి రావాలి ఆన్ NH-16. అక్కడ నుండి లెఫ్ట్ టర్న్ తీసుకొని భీమిలి బీచ్ వరకు వెళ్ళాలి. తర్వాత డెసిగ్నేటెడ్ పార్కింగ్ ప్లేస్ డ్రాపింగ్ పాయింట్ దగ్గర డ్రాప్ చేయాలి, పబ్లిక్ని దింపాలి. విజయనగరం డిస్ట్రిక్ట్ నుండి వస్తున్న బస్సెస్ డైరెక్ట్గా బోయాపల్లం జంక్షన్ NH-16 అక్కడికి రావాలి. అక్కడ నుండి లెఫ్ట్ టర్న్ తీసుకొని భీమిలి బీచ్ వైపు వెళ్ళి డెసిగ్నేటెడ్ పార్కింగ్ ప్లేస్ డ్రాపింగ్ ప్లేస్ అక్కడికి వెళ్ళాలి. అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ నుండి వస్తున్న బస్సెస్ ఫస్ట్ వేపగుండ జంక్షన్కి రావాలి. అక్కడ నుండి హనుమాన్ ద్వాకా త్రూ BRTS రోడ్, అక్కడ నుండి రైట్ టర్న్ తీసుకొని మద్దిలపల్లెం వెళ్ళి AU ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ రావాలి. ముఖ్యంగా పీఠాపురం కాలనీ అంతేనా, అక్కడ మేము పార్కింగ్ ఏర్పాటు చేసాము. అక్కడ నుండి నడిచి రావాలి. అనకాపల్లి జిల్లా నుండి వస్తున్న బస్సెస్ డైరెక్ట్గా పెందుర్తి, అక్కడ నుండి వేపగుంట, అడవివరం, హనుమాన్ ద్వాకా, ఎండాడ ద్వారా డెసిగ్నేటెడ్ పార్కింగ్ ప్లేస్ డ్రాపింగ్ పాయింట్కి రావాలి. వార్డ్ సెక్రటరియట్ వైజాగ్ సిటీలో డిఫరెంట్ వార్డ్ సెక్రటరియట్ నుండి బస్సెస్ వస్తున్నాయి. వాళ్ళు అందరికీ ఏ పార్కింగ్ ప్లేస్ అది డెసిగ్నేట్ చేయడం జరిగింది, వాళ్ళు అక్కడికి రావాలి. యోగా దినోత్సవం మెల్లమెల్లగా అప్పన్న సన్నిధి వరకు చేరింది. సింహాద్రి అప్పన్న దేవాలయంలో యోగా అవగాహన సదస్సును నిర్వహించారు సర్కార్ నాయకులు. 11వ అంతర్జాతీయ దినోత్సవం నేపథ్యంలో యోగా ప్రాక్టీస్కి సింహాచలం వేదికైంది. సుమారు 500 మందితో యోగా ట్రయల్ నిర్వహించారు. యోగా సదస్సులో విశాఖ ఎంపీ భరత్, బీజేపీ మాజీ ఎమ్మెల్సీ మాధవ్ తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యోగా డేను విశాఖలో నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం విశాఖలో జరగడం, అప్పన్న సన్నిధిలో అవగాహన సదస్సు జరుపుకోవడం మరింత ఆనందంగా ఉందంటూ నాయకులు మురిసిపోయారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలందరినీ ఆరోగ్యవంతులుగా చేయడం కోసం దృఢ నిశ్చయంతో పనిచేస్తున్నారని ప్రధానిని కొనియాడారు. యోగాంధ్ర పేరుతో నెల రోజుల పాటు యోగాసనాల ప్రక్రియని ప్రవేశపెట్టి ఆరోగ్యవంతులుగా చేస్తున్నారన్నారు. 21న విశాఖలో జరగనున్న యోగా డేకి ప్రతి ఒక్కరూ రావాలని పిలుపునిచ్చారు. భద్రాసనము ముఖ్యంగా మన వెన్నెముకని స్ట్రెంథెన్ చేయటం, నడుము నిటారుగా ఉంచి అలా మెడ స్ట్రైట్. ఏంటంటే 2 అరిచేతులు గ్రౌండ్ కి ఆనాలి, అది ఇప్పుడు సాధ్యం కాదు. కానీ జూన్ 21వ తారీఖు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇవాళ గత కొన్ని రోజులుగా యోగా ప్రాక్టీస్ అనేక లొకేషన్స్లో పెట్టడం జరిగింది. ఇవాళ సింహాచలం కొండ మీద రాజగోపురం ఎదురుగా చేసే అవకాశం మాకు ఇక్కడ కల్పించారు. చాలా ఆనందంగా ఉంది, అద్భుతంగా జరిగింది యోగా. సో గత నెలగా ఈ డిస్కషన్కి కారణం ఏంటి అంటే, ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం సెలబ్రేట్ చేస్తున్నాము, కానీ ప్రధానమంత్రి గారికి మన దేశంలో యోగా ఇంకా ప్రాక్టీస్ బాగా పెరగాలి, అందరూ వాళ్ళ లైఫ్లో ఎప్పుడైతే యోగా రెగ్యులర్గా చేస్తారో వాళ్ళ ఆరోగ్యము, వాళ్ళ శరీరము, మానసిక పరిస్థితి కూడా బాగా బలపడుతుంది. సో దానికి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఆంధ్రప్రదేశ్ యోగాంధ్రగా చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమందితో యోగా చేపించగలిగితే, ప్రత్యేకంగా విశాఖపట్నంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ని కూడా సాధించాలని ఒక సంకల్పంతో ఆ ఛాలెంజ్ టేక్ ఆన్ చేశాము. సో ఇప్పుడు విశాఖపట్నంలో జూన్ 21వ తారీఖు 5 లక్షల మంది ఒకటేసారి యోగా చేసేటట్టు పూర్తిగా ప్లానింగ్ చాలా బాగా జరుగుతుంది. మీడియా మిత్రుల ద్వారా కూడా కోరేది ఏంటి అంటే, మీరు కూడా బాగా ఈ మెసేజ్ని జనాల లోపలికి తీసుకెళ్ళాలి. ఇది యోగా దినోత్సవం ఒకరోజు వచ్చి మీరు యోగా చేయడం కాదు, మీరు ఈ కొద్ది రోజులు మీరు ప్రాక్టీస్ చేయడము, ఆ రోజు చేసిన తర్వాత యోగా మీ జీవితంలో ఒక భాగం అవ్వాలి. దేశ ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం ఈసారి యోగా చేస్తానని చెప్పి ముందుకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 10 పనులు చేసే విధంగా రాష్ట్రానికి యోగాంధ్ర అని పేరు పెట్టడంతో పాటు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ప్రతి పల్లెల్లో యోగాని చేసే విధంగా, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేయడం, సుమారు 1,00,000 చోట్ల ఒకేసారి యోగా చేయాలని ఒక నిర్ణయం రావటం, విశాఖపట్నంలో కూడా ప్రపంచ రికార్డు మనం సృష్టించాలని 5 లక్షల మంది సాగర తీరాన ఒకేసారి యోగా చేయాలని చెప్పి ఆలోచన ఏదైతుందో ఇది అద్భుతం. ఆ విధంగా సాకారం చేసే విధంగా అందరూ సహకరించాలి. అందరూ కూడా మన పనులు ఆ రోజు తొందరగా ముగించుకొని ఉదయాన్నే మనం సాగర తీరానికి వచ్చి ఆ విధంగా జూన్ 21వ తారీఖు అంతర్జాతీయ యోగా దినోత్సవం ద్వారా ప్రపంచ మానవాళికి మనం ఇచ్చే సందేశం ప్రపంచమంతా ఒకటి, మానవులంతా ఒకటి,
మనమంతా ఒకటి అనే సందేశం ఏదైతుందో అది ఇవ్వడం కోసం ఈ యొక్క యోగ ప్రక్రియ చేయడం జరుగుతుంది. ఆ విధంగా అందరం కూడా తప్పనిసరిగా జూన్ 21వ తారీఖు మనందరం కూడా యోగా మన యొక్క బీచ్ రోడ్లో చేద్దాం. మన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అందరూ కలిసి చేసే ఒక గొప్ప ప్రక్రియ. ఆ విధమైన అవకాశం మనకు రావటం మన అదృష్టం. స్వామి యొక్క క్షేత్రంలో మనం ఏదైతే ఇవాళ యోగ ప్రక్రియ చేసాం అన్నిటికన్నా అద్భుతమైన సమయం. ఎందుకంటే స్వామివారికి ఆయన ప్రధానమంత్రి గారు వాళ్ళు ఇక్కడికి వస్తున్నారంటే అన్ని చోట్ల కన్నా ఇక్కడ స్వాగతం పలికే విధంగా కార్యక్రమం జరగడం. ఆంధ్ర రాష్ట్రంలో అత్యాచారాలు, హత్యాచారాలు మితిమీరిపోతున్నాయని మాజీ మంత్రి చింతామోహన్ ఆరోపించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గిరిజనులు, దళితుల్ని టార్గెట్ చేస్తూ పెత్తందారులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, ఇవన్నీ చూస్తున్న కూటమి ప్రభుత్వం కళ్లకు గంతలు కట్టుకొని ఉన్నట్టు వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యాచారాలు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా గిరిజనులు, ఎస్సీలు, మహిళల పైన. అరకులో గిరిజనులు పురుషాంగాలు కోస్తున్నారు. వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశాల్లో ఖనిజాలు ఉన్నాయి. వాళ్ళు వెళితే ఆ ఖనిజ సంపదను తీసుకునేదాని కొరగా కొంతమంది దౌర్జన్యకారులు అక్కడ ఉన్నటువంటి మహిళల ముందే పురుషాంగాలు కోస్తున్నారు మగాళ్ళు. రెండవది, తెనాలిలో దళితుల పైన పోలీసులే అత్యాచారాలు చేస్తున్నారు. ఈ మధ్య మీరు చూశారు. మరి హరిజన యువకుల్ని భూమిపైన పండేసి కాళ్ళు చేతులు ఇరగ్గొడుతున్నారు. మీకు తెలుసు, హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా అది వచ్చింది. నిన్ననే కుప్పంలో చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో ఒక మహిళను, నిరుపేద ఓబీసీ మహిళను చెట్టు కట్టేసి కొట్టారు. ఇంతకంటే ఏం చెప్పాలి? ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం బాగాలేదు. ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉన్నారు అందరూ. 10 రూపాయల వడ్డీకి అప్పులు తీసుకొని కాలం గడుపుతూ ఉన్నారు. 10 రూపాయల వడ్డీ అంటే తెలీదు. బ్యాంకు వడ్డీ కంటే 10 రెట్లు ఎక్కువ వడ్డీ తీసుకొని కట్టలేక కష్టాల్లో, కన్నీళ్లతో, ఆకలితో, అప్పుల్లో సతమతం అవుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి బాగా లేదు. మీరు అనుకోవచ్చు ఆయన అమ్మఒడి ఇచ్చాడు, అమ్మఒడి వల్ల ఏదో లాభం వచ్చింది. ఏమీ లేదు. ప్రజల్లో విపరీతమైన అసంతృప్తి మొదలైపోయింది. వ్యతిరేకతని నేను చెప్పను కానీ విపరీతమైన అసంతృప్తి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ఇది వాస్తవం. రెండవది, ఆయన మాట్లాడుతున్నాడు దేవతల రాజధాని అమరావతి అని. తప్పు అది ఊరకే. గుంటూరు అనేది, గుంటూరులో ఆయనకు బంధువులు ఎక్కువ, బంధు ప్రీతి ఎక్కువైంది ముఖ్యమంత్రి గారికి. ఆ బంధువులను కోటీశ్వరులు చేసేదాని కొరగా కృష్ణానది తీరంలో ఒక పెద్ద రాజధాని కట్టాలనుకుంటున్నాడు. అది సాధ్యం కాదు. భారత నౌకాదళం తీర రక్షణలోకి మరో కొత్త నౌక చోటు దక్కించుకుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఐఎన్ఎస్ ఆర్నాల్ను ఈరోజు విశాఖలో జాతికి అంకితం చేశారు. నావికాదళ అధికారులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ నౌకాదళ సేవల్లోకి నౌకను అప్పగించారు. నేవల్ డాక్యార్డ్లో నేడు జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఐఎన్ఎస్ ఆర్నాల విశిష్టతను వివరించారు. భారత నౌకాదళ అవసరాల నిమిత్తం జలాంతర్గామి వ్యతిరేక నౌక అయిన ఆర్నాల్ను కలకత్తా గార్డెన్ రీచ్ రక్షణ ఉత్పత్తుల సంస్థ నిర్మించిందని తెలిపారు. ఈ తరహాలో 8 నౌకల తయారీకి భారత రక్షణ వ్యూహాత్మక మండలి నిర్ణయించగా అందలి ఆర్నాల మొదటి నౌక అని తెలిపారు. 77 మీటర్ల పొడవు, 1490 టన్నుల బరువు దీని ప్రత్యేకత అని వివరించారు. Vishisht Seva Medal. You will now see the 50 men Guard of Honor March. Is derived from the historic Arnala. अर्नाला नाम ऐतिहासिक अर्नाला किले से लिया गया है.
also brings alive the memory of the previous INS Arnala, which, as the lead ship of the Arnala class corvettes, was commissioned in 1976 and decommissioned in 1999 after having provided dedicated service for over 2 decades. As a frontline patrol vessel, the old Arnala played a pivotal role in safeguarding our littoral waters while also carrying out humanitarian and constabulary missions very effectively. Her legacy of vigilance and duty now passes on to this new incarnation. Ladies and gentlemen, this new INS Arnala enters service at a time when the Indian Ocean region has become the central arena of geopolitical contestation, economic rivalry, and strategic competition, requiring the Indian Navy's responsibilities to cover a vast spectrum, from deterrence to disaster relief, from coastal defense to protecting vital sea lines of communication on the high seas and safeguarding national maritime interests anytime, anywhere. Needs to remain strong, credible, and equipped with the latest state-of-the-art ships. During Operation Sindoor, it was a matter of pride that about 40 naval ships, including the carrier battle group, were deployed in the designated area of operations. The firepower available at sea, in terms of both ship and air-launched missiles, imposed a significant impact on enemy's operation planning and tactical actions. Consequently, the Indian Navy established a kind of de facto blockade, thus confining the Pakistan Navy and their activities to the harbour or near to the coastline only. Indian Navy influenced the overall battle environment emphatically. విశాఖ దక్షిణ నియోజకవర్గం 36వ వార్డు వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరిన 150 మందికి జనసేన పార్టీ కండువా వేసి సాదరంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆహ్వానించారు. 36వ వార్డు కార్పొరేటర్ మాసిపోగు మేరీ జోన్స్, మాసిపోగు రాజు ఆధ్వర్యంలో 36వ వార్డుకు చెందిన వైసీపీ జిల్లా ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీ కుందేటి సుధాకర్, బీజేపీ మాజీ వార్డు ప్రెసిడెంట్ ఓదూరు తులసిరావులతో పాటుగా ఆ వార్డు వైసీపీ బూత్ ప్రెసిడెంట్స్, బూత్ కన్వీనర్స్ తదితరులు సుమారు 150 మంది సీతంపేటలో జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో దక్షిణ నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి పనులు, సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నామని తెలిపారు. జనసేన సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్న నాయకులు ఆ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలని సూచించారు. అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం సమిధిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. జరిగింది. స్థానిక కార్పొరేటర్ మేరీ జోన్స్, అలాగే మాసిపోగు రాజు, అలాగే మా వార్డు ప్రెసిడెంట్లు, అలాగే మా అందరూ ఆధ్వర్యంలో 100 కుటుంబాలు ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళకి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ రానున్న రోజుల్లో వాళ్ళకి జనసేన పార్టీలో సముచిత స్థానంతో పాటు పార్టీ పూర్తిగా వాళ్ళకి అండగా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా చాలామంది ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. ఈ నెల 21 తర్వాత ఇంకా కొన్ని జాయినింగ్స్ కూడా చేస్తాం. ఇవాళ ఇంత మంచి కార్యక్రమం ఏర్పడిన మా కార్పొరేటర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో పాటు ఆ పార్టీలో కలిసి పనిచేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము కొండంత అండగా నిలబడద్దు పార్టీ అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. అలాగే వార్డులో కానీ నియోజకవర్గంలో కానీ ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఇచ్చిన ప్రతి మాటను కానీ మేము ఏదైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా మనస్ఫూర్తిగా చేసి ప్రజల్లో ఉంటామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ మీరు చూస్తే అర్థమవుతూ ఉన్నది, విశాఖపట్నం సౌత్లో రోడ్స్ కానీ ఏవైతే సంక్షేమం ఒక పక్క, మరో పక్క అభివృద్ధి 2 in 1గా మేము ముందుకెళ్తా ఉన్నాం. గతంలో ప్రభుత్వం ఏదైతే నిర్లక్ష్యం చేసిందో అవన్నింటినీ కూడా ఇప్పుడు కంప్లీట్ చేయడానికి మేము ముందుకెళ్తా ఉన్నాం. రానున్న రోజుల్లో తిరుగులేని శక్తిగా జనసేన పార్టీ అక్కడ ఉంటుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు 36వ వార్డులో మా కార్యకర్తలందరినీ కూడా ఇక్కడ మా ఒక పార్టీలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో జాయిన్ చేయటం అయితే జరిగింది. మేము ఎవరిని కూడా బలవంతంగా తీసుకురాలేదు, స్వతహాగా వాళ్ళే మేము కూడా వస్తామన్నయ్య, ఎందుకంటే
మా ఎమ్మెల్యే గారు హానరబుల్ ఎమ్మెల్యే గారు వాళ్ళ అండర్లో మేము వర్క్ చేసేదానికి రెడీగా ఉన్నామని చెప్పేసి మేము మా గోల్ అంతా కూడా మా వార్డుని మేము డెవలప్ చేసుకోవాలి, అక్కడున్న మాకు రోడ్స్ డ్రైన్స్ అన్నీ కూడా మాకు అవ్వాలని చెప్పేసి మా కార్యకర్తలు కూడా వాళ్ళు గతం గవర్నమెంట్లో వాళ్ళకి న్యాయం అయితే ఎక్కడ జరగలేదు. సో వాళ్ళకు కూడా న్యాయం చేసుకుంటూ మా వర్క్లో డెవలప్మెంట్ చేసుకుంటూ మా వంశీ గారు ఒక అండర్లో మేము వర్క్ చేసుకుంటామని ఈ ఒక మీడియా పూర్వకంగా తెలియజేసుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అనుబంధ అధ్యక్షులు అయితేనేమి, బూత్ ప్రెసిడెంట్లు అయితేనేమి, ట్రస్ట్ బోర్డు మెంబర్లు అయితేనేమి, ట్రస్ట్ బోర్డు చైర్మన్లు అయితేనేమి, మొత్తం ఇప్పుడు ఈరోజు జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ఓటర్స్ కాదు, నాయకులు. వీళ్ళందరూ కూడా మా గౌరవ ప్రీతమ నేత ఎమ్మెల్యే గారి మీద అభిమానంతో జనసేన సిద్ధాంతాలు నచ్చి గత కొన్ని రోజులుగా మేము కూడా వస్తాం మేము కూడా జనసేనలో సేవలు అందిస్తాం, జన సైనికులకి మేము కూడా మారుతామని చెప్పేసి వాళ్ళకై వాళ్ళు స్వతహాగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా 36 వార్డులో మొత్తం కూడా కలిసి రావడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా 36 వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టుకుపోయే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకుండా చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇదే విధంగా మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మేము వార్డును బలోపేతం చేస్తాం, అభివృద్ధి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. పెందుర్తి జనసేన పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 6,79,806 రూపాయల చెక్కులను 13 మంది అర్హులకు పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 13 మంది రోగులకు సహాయం చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వం ఆర్థిక పరంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెగింపుతో పేద కుటుంబ సభ్యులు ఎవరైనా ఆపరేషన్ చేయించుకుంటే వారికి 20,000 నుండి 20 లక్షల రూపాయల వరకు సహాయం అందజేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినప్పటికీ సీఎం రిలీఫ్ ఫండ్ ని బాధితులకు అందజేసేటప్పుడు కలిగే సంతృప్తి అనిర్వచనీయమని అన్నారు. గడిచిన సంవత్సరం కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద సుమారు 100 మందికి చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి పేదరికంలో ఉండి ఏదన్నా ఆపరేషన్ చేయించుకుంటే సీఎం రిలీఫ్ ఫండ్ కింద అమౌంట్ ఇస్తూ ఉందో దాని తాలూకా చెక్కులు 13 మందికి 6,79,300 రూపాయల అమౌంట్ని 13 మందికి ఇప్పుడు పంపిణీ చేయడం జరిగింది. అంటే ప్రభుత్వంలో ఎన్ని కార్యక్రమాలు చేసినా ఇది మాకు చాలా సంతృప్తినిచ్చే కార్యక్రమం. పేదవాడికి 20,000 నుంచి 20 లక్షల వరకు కూడా ఎంత పెద్ద ఇది వచ్చినా కూడా ప్రభుత్వం నుంచి వాళ్ళు ఈ చేతనైనా ఇవ్వగలిగినంత వరకు మేము బార్గెనింగ్ చేసి ఇప్పిస్తూ ఉన్నాం. దీన్ని సద్వినియోగం చేసుకోమని మరీ చెప్తా ఉన్నాం. దగ్గర ఇప్పటికీ మనం ఒక 80 నుంచి 100 మంది వరకు ఇచ్చాం ఈ సంవత్సర కాలంలో. దీన్ని ఇంకా విరివిగా వాడుకోవాలని, ఎవరికి ఏ ఆపద వచ్చినా ఎవరికే ఇబ్బంది వచ్చినా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారసత్తుగా నిలుస్తారన్న విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ, ఇలాంటి సంతృప్తికరమైన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడే ప్రజాప్రతినిధులు మాకు కూడా ఆనందం ఉంటుంది. రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వానికి ప్రాధాన్యత అని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. బొబ్బిలిలోని ఎంపీటీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. జిల్లాలో ఎంపికైన 867 మంది రైతులకు అత్యాధునిక వ్యవసాయ యంత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతు భరోసా పథకంలో ఇప్పటి వరకు ఇచ్చిన ఆర్థిక సహాయాన్ని 20,000 రూపాయలకు పెంచామన్నారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. చెరకు పంట సహా పలు పంటలకు గిట్టుబాటు ధరల్లో అందేలా చర్యలు తీసుకుంటామని, రైతులకు ఆధునిక పరికరాలు అందించడం వల్ల దిగుబడులు పెరిగి ఆదాయం కూడా పెరుగుతుందని తెలిపారు. వ్యవసాయం దండగా అనే స్థితి నుంచి పండగ అనే స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. రైతులు అండగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు. వ్యవసాయం యాంత్రీకరణ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామని వివరించారు. కేంద్ర ప్రభుత్వం పింఛనుదారుల సమస్యలను పరిష్కరించాలని ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు కె దీనబంధు కోరారు. ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎన్ఏడి కూడలిలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో సదస్సు జరిగింది. ఈ సందర్భంగా దీనబంధు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పింఛన్దారులను అన్యాయం చేస్తుందన్నారు.
కార్మిక లేబర్ కోడ్స్ కి వ్యతిరేకంగా జూలై 3న జరిగే దేశవ్యాప్త సమ్మెలో 10,000 రూపాయల పింఛన్తో చెల్లింపు చేయాలన్న డిమాండ్తో పాటు ఇతర ప్రధాన డిమాండ్లు కూడా ఉన్నాయన్నారు. సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొవాలని పింఛన్దారులు పిలుపునిచ్చారు. చెప్తుంటే నాకెంత పొద్దున వ్యక్తులు చెప్తుంటే నాకు ఆశ్చర్యం. కనుగొండలో పశ్చిమ నియోజకవర్గంలో కమ్యూనిస్టు మహిళ పోటీ చేస్తే ఆమెకు 1000 ఓట్లు ఇచ్చారు. దానికి ఎవరి బాధ్యులు? మనం ఎన్నడే ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అదేవిధంగా పబ్లిక్ రంగ సంస్థ ఉద్యోగులే మెజారిటీ ఓటర్స్ ఈ నగరంలో. మనం ఎన్నికలు వచ్చేటప్పుడు ఎటు వెళ్తున్నాం? మనం ఎవరికి ఓటేస్తున్నాం? మనం ఎవరిని చైతన్యం చేయలేకపోతున్నామే. ఎవరికి ముందు ఎవరు రిటైర్ అయిపోయామని ఇలాంటి సమావేశాలు పెట్టినంత మాత్రాన ఇది ఒక ప్రాథమిక దశ. ఇలాంటి సమావేశాలు జరగాలి, ఉద్యమాలు జరగాలి. కానీ ఎన్నికల సమయంలో క్రియాశీలకమైన పాత్ర పోషించటం మనం ఎవరు కూడా పోషించుంటే ఇవాళ ఈ పరిస్థితి రాదు. పార్లమెంట్లోనూ శాసనసభలో వాణి వినిపించేవాడు ఎవరున్నాడు? రోజు 6 ఎకరం చెప్పాడంటే 2 ఎకరాలు ఉన్నాడు. అల్లాని జైల్లో పెట్టాలి, జైలు. ఇవాళ శాసనసభలో ప్రక్రియ ఏం జరుగుతుంది చూడండి. గత 5 ఏళ్ళలో ఆయన తెలుగుదేశం వాళ్ళు అరెస్ట్ చేశాడు. ఇప్పుడు ఈయన వచ్చి రోజు వైసీపీ వాళ్ళు అరెస్ట్ చేయడం. ఇదే శాసనసభ కార్యకలాపాలు. గాజువాకలోని కక్కే తాయిబా ఖబ్రిస్తాన్, కక్కే బాధర్ ఖబ్రిస్తాన్ కమిటీ ఏర్పాటుపై మదీనా మసీదు కమిటీ సభ్యుడు ఫజుల్ రెహమాన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎవరిని సంప్రదించకుండా కమిటీ ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. ఆల్మాస్ ఫెడరేషన్ జిల్లా కమిటీలో చోటు కోసం గాజువాకలో ఇలా కమిటీ ఏర్పాటు కావడం తగదన్నారు. అన్ని మసీదుల నుంచి అభిప్రాయాలను తెలుసుకున్నాక కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉన్నా వాటిని పక్కన పెట్టి కొందరు స్వలాభం కోసం ఇలా చేయడం సరికాదన్నారు. తక్షణమే వేసిన కమిటీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కమిటీ అనేది రాజకీయాలకు అతీతంగా ఉండాలని సూచించారు. కాకే తైబా అని కబ్రస్థాన్ ఉంది. ఈ కబ్రస్థాన్ చిత్తలపూడి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కమ్యూనిటీకి ఇచ్చారు. ఈ కబ్రస్థాన్ గాజువాకలోని ఎన్ని మసీదులు ఉన్నాయో అన్ని మసీదులకి సంబంధించింది. అయితే ఆ ప్రతి మసీద్ నుంచి దీనికి మెయింటెనెన్స్ కోసం ఫండ్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. గత 20 సంవత్సరాల నుంచి ఇదే ప్రాసెస్ నడుస్తుంది. ఇప్పుడు కొంతమంది దాన్ని కమిటీ పరంగా ఏర్పరిచారు. ఏ మసీదు కూడా ఇంటిమేట్ చేయకుండా వాళ్ళు కమిటీ చేశారు. వాళ్ళని అడిగితే మాకు ఎమ్మెల్యే గారు వేసుకోమన్నారు కమిటీ అని చెప్తున్నారు. నెక్స్ట్ టైం వచ్చి ఏ మసీదు కూడా ఇంటిమేట్ చేయకుండా వాళ్ళు కమిటీ వేసుకున్నారు. ఈ కమిటీ వేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మాకు ఆల్మాస్ ఫెడరేషన్ అనేసి ఒక ఫెడరేషన్ ఉంది. ఆ ఫెడరేషన్లోని నెక్స్ట్ మంత్ ఎలక్షన్ ఉంది. ఆ ఎలక్షన్లో కండక్ట్ చేయాలంటే ఆ సభ్యుడు మసీద్కి కానీ మదర్సాకి కానీ కబ్రస్థాన్కి కానీ ప్రెసిడెంట్గా సెక్రటరీగా ఉండాలి కాబట్టి దీన్ని ఇమీడియట్గా ఈ కబ్రస్థానాన్ని బాడీ రిజిస్ట్రేషన్ చేసి ఈ బాడీని తీసుకెళ్ళి మేము పలానా కబ్రస్థాన్కి ప్రెసిడెంట్ని అని చెప్పి ఆరిఫ్ అనే వ్యక్తి దాంట్లోని ఆల్మాస్లోని సెక్రటరీగా నామినేషన్ వేయడం జరిగింది. దీన్ని అయితే మాత్రం మేము ఖండిస్తున్నాం. భూ ఆక్రమణ పేరుతో నిర్మాణాన్ని తొలగించాలని రెవెన్యూ అధికారులు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఇంటి యజమానిరాలతో పాటు స్థానికులు కూడా అధికారుల తీరుపై మండిపడ్డారు. వివరాల్లోకి వెళితే జీవీఎంసీ 74వ వార్డు దయాల్ నగర్ క్వారీ రోడ్ సర్వే నంబర్ 64/1లో ఆడారి భవానికి చెందిన పూరి గుడిసె ఉండేది. ఆ పూరి గుడిసెకి 2014 నుండి ఇంటి పన్ను, కరెంట్ మీటర్, కొలాయి పన్ను ఉన్నాయి. దానికి 2018లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం 296 జీవోలో ఇచ్చిన పట్టా కూడా ఉంది. అయితే సదర్ వ్యక్తి గుడిసె స్థానంలో ఇటీవల రేకుల షెడ్ నిర్మాణం చేసుకుంది. దీనిపై పెదగంట్యాడ రెవెన్యూ అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చి తమ ఇంటిని కూల్చేయాలని చూస్తున్నారని బాధితురాలు భవానీ ఆరోపించారు. దీనిపై కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ నిర్మాణం కూల్చివేతకు రావడంపై మండిపడ్డారు. పేదవాళ్ల ఇళ్లపై ఇలా జులుం ప్రదర్శించడం సరికాదని దళిత నాయకుడు గంట్యాడ గోవిందరాజు పేర్కొన్నారు. ఇక్కడ రేకుల షెడ్ కట్టింది పాత 2015లో కట్టిందే పూరిల్లది. పూరిల్లు పడిపోయి శిథిలావస్థకు వచ్చేయడంతో రేకులు తీసి వేసుకోవడం జరిగింది. దీని హిస్టరీ ఏంటంటే 2015లోనే హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు వారు 2022లో ఒక ఆర్డర్ ఇచ్చారు. ఏమంటే లాన్ ఫాలో అవ్వమన్నారు. వాళ్ళ సైట్లో ఉంటే మీరు ఎవరు ఎంటర్ అవ్వద్దు,
ఆ ఇంటి పనులు కరెంటు బిల్లు పట్టాలన్నీ చూపెడుతున్నారు, అది తప్పని మీరు నిరూపించలేకపోతున్నారు, అందుకు ఆ ఇంట్ల దగ్గర మీరు వెళ్ళొద్దని క్లియర్ కట్గా ఒక ఆర్డర్ ఉంది ఎంఆర్ఓకి జీవీఎంసీకి. ఆర్డర్ ఉన్నా సరే ఎటువంటి నోటీసు ఇవ్వకుండా ఇచ్చేసామని చెప్తున్నారు. నోటీస్ అయితే మాకు ఇవ్వలేదు. ఇప్పుడు అసలు యాక్చువల్గా 7 నోటీస్ ఫస్ట్ అంటించాలి, మాకు ఇవ్వాలి. 7 నోటీస్ ఇచ్చిన తర్వాత అప్పుడు 6 నోటీస్ ఇచ్చి కొట్టుకోవాలి ఏమైనా తప్పులు ఉంటే. ఏమీ జరగకుండా ఇచ్చామనేస్తున్నారు అంతే, నోటితో మాత్రం ఏం చెప్పట్లేదు. మాకున్న ఆధారాలు ఏంటంటే ఆ ఇంటికి 296 పట్టా ఉంది. అప్పుడు చంద్రబాబు గవర్నమెంట్లో పట్టా ఇచ్చారు, ఆ పట్టా ఉంది, ఇంటి పన్ను ఉంది, కరెంట్ మీటర్ ఉంది, కొలాయి ఉంది, ప్లస్ మున్సిపల్ ప్లాన్ ఉంది. ఇన్ని ఆధారాలు ఉన్నా వాళ్ళు ఏదో కొట్టేయాలనే ఉద్దేశం. ఈ నెల 21వ తేదీన విశాఖ వేదికగా జరగనున్న అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమం ప్రపంచ యోగా డేని రాష్ట్ర ప్రజలు విజయవంతం చేయాలని మంత్రి అనగాని సత్యప్రసాద్, డోలా శ్రీ వీరాంజనేయులు పిలుపునిచ్చారు. నగరంలో ఒక ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖపై ప్రత్యేక దృష్టి సారించాయని, అందుకు యోగా డే నిర్వహణే ఉదాహరణగా భావించాలని అన్నారు. ప్రపంచ దేశాలన్నీ ఒక్కసారిగా విశాఖ వైపు చూసే విధంగా యోగా డే నిర్వహిస్తున్నామన్నారు. అందుకు ప్రభుత్వానికి ప్రజల మద్దతు అవసరమని అన్నారు. ఇప్పటికే అంచనాకి మించి రిజిస్ట్రేషన్లు జరిగాయని, కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేస్తున్న వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించినట్టు పేర్కొన్నారు. రాష్ట్రం నలుమూలలా యోగాంధ్ర జరుగుతుందని, ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల నుండి విచ్చేస్తున్న వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. కాళీమాత ఆలయం నుండి భీమిలి వరకు పలు మైదానాలు ఏర్పాటు చేసి సుమారు 5 లక్షల మంది ఒకేసారి ఒకేలా యోగాసనాలు వేసేలా తగిన ఏర్పాట్లు చేశామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ తీరంలో సుందర విశాఖ నగరంలో జరుపుకోవాలని చెప్పేసి వారు నిశ్చయించడం, దానికి మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు స్వాగతించి ఏర్పాట్లు చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ప్రపంచం యావత్తు మన విశాఖ వైపు చూస్తూ ఉంది. 175 దేశాల నుంచి ప్రతినిధుల పార్టిసిపేషన్తో పాటు ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఆర్కే బీచ్లో యోగాని చేయడం కూడా జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా విశాఖపట్నంలో కాళీమాత టెంపుల్ దగ్గర నుంచి భీమిలి బీచ్ వరకు కూడాను 29.5 కిలోమీటర్ల మేర 3,26,000 మంది లక్ష్యంతో ఒకే ఒక స్టెచ్లో యోగా నిర్వహణ చేయబోతా ఉన్నాం. దాంతోపాటుగా విశాఖ నగరంలో 5 లక్షల మందితోటి యోగాని అరోజు చేయబోతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందితోటి 1,00,000 కేంద్రాల్లో మనం ఈ యోగాని చేయబోతా ఉన్నాం. దీంతో పాటుగా 25,000 మంది విద్యార్థులు 108 సూర్య నమస్కారాలు చేయబోతున్నారు. ఇవన్నీ కూడా గిన్నీస్ బుక్ రికార్డ్స్ని మనం సృష్టించబోతున్నాం. దీనికి వేదికగా మన విశాఖ నగరం నిలవటం అది మనకు అదృష్టంగా, గౌరవంగా భావిస్తున్నాం. ఈరోజు అన్ని వర్గాల ప్రజలు వయసుతో 14 సంవత్సరాల నుంచి పైబడిన వాళ్ళందరూ కూడా అర్హతగా దీనికి రావడానికి మోటివేట్ చేయడం జరుగుతూ ఉంది. మేము కూడా 2-3 రోజుల నుంచి కూడా కింది స్థాయి వరకు వార్డ్స్ వరకు కూడా అబ్జర్వ్ చేస్తే ప్రజలు చైతన్యవంతులయ్యారు. ఏ ప్రజలకు కూడా ఇబ్బంది రాకుండా దగ్గరలో ఉన్న వాళ్ళు నడిచి రావడం కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి కొంచెం దూరంలో ట్రాన్స్పోర్ట్ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఏదైతే వారి యొక్క పెట్ బేబీ యోగా చేయడం అనేది 10 ఏళ్ళు పూర్తి చేసుకుని 11వ సంవత్సరంలో విశాఖపట్నంలో ఎంచుకుని, ఎందుకంటే ఈ రాష్ట్రం అంతా కూడా హెల్దీ, వెల్దీ, హ్యాపీ స్టేట్గా మార్చాలని చెప్పేసి, ఎప్పుడు కూడా ఆనందమయంగా ఉండాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు. కాబట్టి ఇద్దరు కలిసి ఈ యొక్క తీర ప్రాంతం అద్భుతమైనటువంటి విశాఖపట్నంలో ఎంచుకోవడం నిజంగా ఒక చరిత్ర. ఇది ఒక గ్రేటెస్ట్ ఈవెంట్, గ్లోబల్ ఈవెంట్, ప్రపంచం అంతా కూడా చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో అనూహ్యంగా 2 కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మనం చూస్తూ ఉంటే విశాఖపట్నంలోనే ఈరోజు ఉదయానికి చూస్తే 6 లక్షల పై చిలుకు వారు తప్పకుండా వస్తామని చెప్పేసి కూడా యాప్లో అప్లోడ్ చేసుకున్నారు. సో ఇవి వచ్చే వాళ్ళందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండాలని చెప్పేసి జియోఎం మొత్తం కూడా ఇక్కడే ఉండి వాళ్ళు వచ్చి యోగా ఏదైతే టైం చెప్పామో 6:30 to 7:30 ఈవెంట్ ఉందో ఆ ఈవెంట్ పూర్తిగా పార్టిసిపేట్ చేయటం. అయితే రికార్డు మనం అనుకుంటున్నాం, రికార్డ్ అనే సెకండరీ థింగ్, బట్ వీ వాంట్ ఎవ్రీబడి టు బి డిసిప్లిన్ అండ్
పర్ఫార్మ్ ద యోగా ఇన్ ద రైట్ టైం రైట్ ప్లేస్ అని వచ్చేసేది కంపార్ట్మెంట్స్ పెట్టాము, పార్కింగ్ కంపార్ట్మెంట్స్ పెట్టాము, అన్నిటికీ టైంకి వచ్చి వాళ్ళు వెళ్ళాలని చెప్పేసి అందరూ కూడా హ్యాపీగా ఉండాలనేసి ఈ యొక్క కార్యక్రమం చేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా ఏంటంటే ప్రధానమంత్రి గారు దీని ద్వారా మెసేజ్ ఇవ్వాలని చూసి చెప్తాను. ఎందుకంటే ఈ యోగా అనేది ఈ భారతదేశం ప్రపంచానికి ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్. అలాంటి గిఫ్ట్ యొక్క ఔన్నత్యాన్ని తెలియజేయడం, అది ఇక్కడి నుంచి చేరుతాం అనుకుంటే నిజంగా చాలా ఆనందదాయకం. మన విశాఖపట్నం వాళ్ళందరికీ కూడా స్వాగతం పలకాలి. ఈ 4 జిల్లాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ రోజు అన్ని కేంద్రాల్లో కూడా యోగా చేస్తూ ఉన్నారు. అది ఒక గ్లోబల్ ఈవెంట్. సో మీ అందరి సహకారం పూర్తిగా ఉండాలని కూడా మేమందరం తెలియజేసుకుంటా ఉన్నాం. తప్పకుండా అయితే ప్రజాప్రతినిధులందరూ కూడా దీంట్లో పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. పత్రికా సోదరులందరూ కూడా దీన్ని బాగా హైలైట్ చేయాలి. మరి ముఖ్యంగా అయితే 25,000 మంది ట్రైబల్ పిల్లలు, స్కూల్ పిల్లలు మన ఆంధ్ర యూనివర్సిటీలో సూర్య నమస్కారాలు 108 సార్లు చేస్తూ ఉన్నారు. అది కూడా ఒక గిన్నిస్ బుక్ రికార్డు ఉండబోతా ఉంది. అదొక చరిత్ర. సో ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు విశాఖ వేదిక అవ్వడం మనందరికీ కూడా చాలా అదృష్టమైనటువంటి విషయం. సైకో పేరుని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సార్థకం చేస్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. శివరాజకీయాలు చేయడంలో జగన్ ఆరితేరిపోయారంటూ వ్యాఖ్యానించారు. క్రిమినల్స్ కి మద్దతుగా నిలిచిపోయే ఏకైక వ్యక్తి నాయకుడు జగన్ గా ఉండేటటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రజాహితం కోరలేదు, అతని పరిపాలన కూడా ఎప్పుడు కోరలేదు. 1924లో న్యాచురల్ కెలామిటీస్ జరిగినా లేకపోతే రౌడీజంలో కానీ వాళ్ళు చేసిన అరాచకాలకి ఏమైనా చంపినా చావు గురైనా ఎప్పుడు వెళ్ళలేదు అతను. ఈరోజు క్రిమినల్స్, చరిత్రహీనులు ఎవరైతే సమాజానికి అన్యాయం చేస్తారో వారి యొక్క పరామర్శకు వెళ్తా ఉన్నారు. మనం చూసాం తెనాల్లో గంజాయి బ్యాచ్ వాళ్ళు పరామర్శకు వెళ్ళారు. ఈరోజు నాగమల్లేశ్వరరావు మీరు అడిగిన పేరు దేనికి చనిపోయాడండి, ఎప్పుడు చనిపోయాడండి? ఈరోజు శవాల రాజకీయం ఎవరు చేస్తున్నారంటే జూన్ 5వ తారీఖున ఆయన గడ్డి మందు తాగాడు. ఎందుకు తాగారండి? జూన్ 4th రిజల్ట్ వస్తే డబ్బులు పోయినాయి కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిన మాట, మేము చెప్పిన మాట కాదు, మీరు అడిగిన మాట కాదు, అది వాళ్ళ తమ్ముడు చెప్పిన మాట. అది బెట్టింగ్లో డబ్బులు మొత్తం పోగొట్టుకుని రోడ్డు మీద పడ్డాడు, అందుకు అతను గడ్డి మందు తాగాడు. దాని తర్వాత చికిత్స నిమిత్తం పెట్టి జూన్ 9న చనిపోయాడు. ఇది పోయిన సంవత్సరం జూన్ 9, ఈ సంవత్సరం కాదు. పోయి అంటే అప్పటికి మా ప్రభుత్వం ఇంకా ఏర్పాటు కాలేదు. 12వ తారీఖు మేము ప్రమాణ స్వీకారం చేశాం, మీ ముగ్గురు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు. అంటే మా ప్రభుత్వం రాకముందు చనిపోయిన మనిషికి ఈ రోజు మీరు చనిపోయిన కారణం కూడా ఏదో ప్రజాహితం కోసమో యుద్ధం కోసమో పోయి చనిపోయిన మనిషి కాదు. అతను స్వార్థంతో 5 సంవత్సరాల వాళ్ళ పరిపాలనలో అరాచకాలు చేసి ఆ గ్రామంలో భయంప్రాంతం చేసినటువంటి వ్యక్తి. అతనికి సంవత్సరం తర్వాత ఏదో ఒక వంకతో విగ్రహం పెట్టి దాన్ని తీసుకెళ్ళి ఈరోజు కూడా అరాచకాలు. పేద మనిషి అంటే 10 కార్లకు పర్మిషన్ ఇచ్చాం మేము, వాళ్ళలాగా ఎక్కడ కూడా తాళ్ళు కట్టలేదు, వెళ్ళదని మేము చెప్పలేదు. ఇదే విశాఖపట్నం నేను కూడా వచ్చాను. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు ప్రజా చైతన్య యాత్రకి నేను ముఖ్యమంత్రి, అప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నేను కూడా ఉన్న రోజు మమ్మల్ని విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రానిలేదు. వచ్చి కూర్చుని అడ్డుగా కూర్చుని రాళ్ళేసారు, చెప్పులు వేసారు నా మీద. మేము అలా ఎవరు ఆపలేదు. ప్రజాహితం కోరి చేసుకుంటే పర్లేదు, కానీ ఇట్లా అన్యాయంగా దేశానికి ఇచ్చేసేవారు. చెప్పే కదా, ఎలక తోకం తీసుకొచ్చి ఎంత తోమినా కూడా అది నల్లగా తెల్లగా అవ్వదు. అట్లా ఇతను ఎంత చెప్పినా కూడా ఇతను మారడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రేవు పోలవరం సముద్ర తీరంలో 2000 మందితో భారీ యోగా ప్రదర్శన. యోగా ప్రదర్శనలో భాగస్వామ్యమై స్వయంగా యోగాసనాలు వేసిన హోంమంత్రి, జిల్లా కలెక్టర్, కాకినాడ సిటీ శాసనసభ్యులు. నేడు జాతికి అంకితమైన ఐఎన్ఎస్ ఆర్నాల నౌక విశిష్టతను తెలిపిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్. శవ రాజకీయాలకు జగన్ కేర్ ఆఫ్ అడ్రస్. విశాఖలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శ. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.